కొంతమందికి ఆక్సిజన్ అందట్లేదు, ఆక్సిజన్ తీసుకుంటున్నారు. ఇక్కడ దేవరకొండ నుంచి ఎన్నో వేల కిలోమీటర్ దాటుకొని చైనా బార్డర్ వరకు అయితే వచ్చినాం. ఇంత దూరం రానిక ఎవరు చేయలేని పని నేను చేసి చూపిస్తున్నాను. నీ పేరు నిలబెడతానని మాటిస్తున్నానన్న. చూడండి మనం వచ్చిన ప్లేస్. వెల్కమ్ టు 0 పాయింట్. యు ఆర్ హైల్డ్ ఆల్టిట్యూడ్ అంట. స్మెల్ అయితే వెరైటీగా ఉంది. మనం పచ్చడి వేసుకుంటాం సరే. ఓ చాలా వేడిగా ఉంది. స్నోఫాల్ అవుతుంది గాయస్ ఇప్పుడైతే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మ్యాచ్ దేవరకొండ. ఆల్ ఇండియా రైడ్లో మన ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి 17. ఈరోజు అయితే మనం లచంగ్లో ఉన్నాం. ఈరోజు అయితే చూడండి, నిన్న నైట్ ఫుల్ చలి, ఒక రేంజ్లో ఉండే చలి. ఇక్కడ చూడండి, మీరు ఈ కొండలు చూసిన తర్వాత చెప్తారు చలి ఉందా లేదా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మంచు కొండ మొత్తం. ఇక్కడ పైన చూడండి పక్కన ఎంత పెద్ద కొండలు అంటే ఇది మొత్తం. నైట్ ఏమో ఇక్కడ ఇట్ సైడ్ వెళ్ళినాం అనుకుంటా. ఇట్ సైడ్ అది కనిపిస్తుంది కదా, ఆ మంచు కొండల్లో వెళ్ళినాం నైట్ సైడ్. నిన్న ఈవినింగ్ వెళ్ళినాం కదా. మనకైతే కెమెరా అలౌ లేదు, లేకుంటే కెమెరా అలౌ ఉంటే ఒక రేంజ్లో ఉండు. చైనా బార్డర్ దగ్గరికి వెళ్ళి వచ్చినాం మేము. చైనా బార్డర్ పైకి వెళ్ళినాం, ఆ కొండ దాటితే చైనా బార్డరే. కానీ అక్కడి నుంచి మనకి ఇండియన్ ఆర్మీ అయితే ఆపేసింది. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్, పైనుంచి మంచు కరిగి ఆ లోపల వాటర్ వస్తున్నాయి. ఇప్పుడైతే ఈరోజు అయితే మా ప్లాన్ వచ్చేసి ఇది వచ్చి సంగ్లాపు 0 పాయింట్ ఉందంట. రెండు దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సంగ్లాపు ఓపెన్ ఉందా లేదా తెలియదు. సంగ్లాపు ఓపెన్ ఉంటే ఏమో సంగ్లాపు వెళ్తాం, లేదంటే 0 పాయింట్ చూసుకొని రిటర్న్ టు మంగన్ వెళ్ళిపోతాం. మంగన్ అంటే మనం పర్మిట్ చేయించినాం కదా, ఆ పర్మిట్ చేయించిన రూమ్ దగ్గరికి అయితే వెళ్తాం. అక్కడ నుంచి ఇంకా మేఘాలయ అయితే స్కిప్ చేయబోతున్నాను, ఎందుకంటే ఎవరు రావట్లేదు. నేను ఒక్కరిని అయిపోతున్నా. ఇప్పుడు ఈ సాయి కూడా వెళ్ళిపోతాను, నా వల్ల కాదు అంటుండే. ఈ చలికి తట్టుకోలేకపోతుండో. ఒక సాయి అయితే వెళ్ళిపోయాడు, నేను కూడా అయితే వెళ్ళాను. ఇక రెడీగా ఉండవు. మన బైక్కి చూడండి ఇక్కడైతే పార్క్ చేసినాం. మన ఆల్రెడీ సాయి వెళ్ళిపోయింది కదా, ఈ సాయి కూడా పోతా అంటుండో. మరి నా మేఘాలయ వెళ్ళాలంటే ఏమో ఒకరికి వద్దని చెప్పి, ఎందుకంటే అక్కడ మొత్తం ల్యాండ్ స్లైడింగ్ అవుతుంది. ఒక 15-20 రోజుల నుంచి కరెంట్ లేదంట, ఒక రేంజ్లో ఉంది అక్కడ పొజిషన్. అందుకే వెళ్ళొద్దని చెప్తుండో. చూడాల్సి వస్తుంది ఇప్పుడు ఏమవుతుందో. చూడండి ఎంత చలిగా ఉందో మీకు అర్థమవుతుంది. ఏమో చూడాలి ఇంకా. ఇప్పుడైతే ఈరోజు అయితే గడిచిన తర్వాత ఈరోజు రేపు ఏం చేయాలో అది చూస్తాం. టిఫిన్ అయితే బ్రెడ్ జామ్ అయిపోయింది. డికాషన్ దాక్కుండా వస్తున్నాను చూడండి చలికి. సంగ్లాపు బంద్ ఉందంట, 0 పాయింట్ ఒకటే ఓపెన్ ఉందంట. 0 పాయింట్ ఓపెన్ చూసుకొని బ్యాక్ టు మంగానికి అయితే వెళ్ళిపోతాం. చూద్దాం ఎలా ఉంటుంది. లగేజ్ అయితే ఇక్కడ రూమ్ ఖాళీ చేస్తున్నాం. ఇప్పుడు వెనక క్యాంటీన్ ఉండే కదా, లగేజ్ అయితే అందరు అక్కడ పెడుతున్నారు. అక్కడ లగేజ్ పెట్టేసి ముందరికి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు లగేజ్ తీసుకొని పోవాలంట. చూద్దాం. గ్యాస్ చూడండి, ఇప్పుడైతే పెట్రోల్ అయితే వేసుకున్నాం, బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే 0 పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం మనం. చూడండి మన బండి అయితే వామప్లో పెట్టిన కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మొత్తం మంచిగా ఉంటుందంట లోపల. అందుకే ఈ రైన్ కవర్ కూడా వేసుకున్నాం. ఎందుకంటే నిన్న ఈ రైన్ కవర్ వేసుకోకుండా పోయినాం పైకి మేము చైనా బార్డర్ దగ్గరికి. ఒక రేంజ్లో చుక్కలు కనిపించినాయి మాకి. ఇప్పుడైతే రైన్ కవర్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు కెమెరా అయితే అలౌ లేదు మౌంట్కి. నేను ప్రతి దగ్గర ఆగి వీడియో అయితే చేస్తాను మీకోసం, ప్రతి లొకేషన్ చూపిస్తాను. ఈ వెనక కనిపిస్తుంది కదా, ఇదే మాది రూమ్ అయితే. ఇక్కడైతే పర్ పర్సన్కి 800 విత్ బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపి 800. నాకు ఎందుకో బెనిఫిట్ మంచిగా కనిపించింది, అందుకైతే తీసుకున్నాం ఇది. ఇప్పుడైతే మనం 0 పాయింట్ దగ్గరికి వెళ్దాం. గైస్ ఒక లొకేషన్ దగ్గర అయితే ఆగినాం. ఇక్కడ చూడండి మొత్తం మంచు పర్వతాలు ఉన్నాయి చుట్టూ, మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఇంకా ముందరికి ఆగుదాం. ఇక్కడ 2 రూట్స్ కనిపించినాయి, అందుకోసమే ఒక రూటు పైకి వెళ్ళిపోతుంది. ఎక్కడ అంటే మనం ఇక్కడ సైడ్ ఆఫ్ రోడింగ్ ఉంది, మొత్తం కచ్చా రోడ్ ఉంది, అది కాదు అంట రోడ్. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, అదే రోడ్. ఇప్పుడైతే అటే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి మనల్ని ఫ్లెక్స్ తోటి ఒక ఫోటో అయితే దిగుతారు. మనం కూడా ఒక ఫోటో దిగుదాం ఈ మౌంటైన్స్ కనిపించేటట్టు. నేను ఇప్పుడే కొంచెం డ్యాన్స్ చేసిన ఒక రీల్ కోసం. ఫుల్ ఆయాసం వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది చూడండి మన రీల్. చలో భయ్యా అదో గైస్ చూడండి, ఇక్కడి నుంచి అయితే గోప్రో తీసిన, మరి ఏమవుతుందో ఏమో, ఏదైతే చూసుకుందామని. ఎందుకంటే లొకేషన్ ఒక్కొక్క లొకేషన్ చూస్తుంటే గైస్ నా మతి పోతుంది. ఇక్కడ పూలు చూడండి, రకరకాల పూలు ఉన్నాయి. లొకేషన్ అయితే చూడండి, అసలు మీకు చూపించాలని నాకు ఎట్లా తపన అవుతుంది అంటే, నాకు అసలు
మెంటల్ లేచిపోతుంది. ఏదైతే అది ఇంకా చూసుకుందాం, ఆగే పట్టుకుంటే పట్టుకొని ఇవ్వండి, ఏదో ఒక రిక్వెస్ట్ చేసి తీసుకుందాం. చూడండి మన లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం మంచు పర్వతాలు. నిన్న పోయిన దగ్గర అయితే గాయస్ ఒక రేంజ్లో ఉండే, కాకపోతే బ్యాడ్ లక్ అనుకోవాలి. గోప్రో అలవ్ లేకుండే ఫోన్లో తీయాలంటే కావట్లేదు. వీళ్ళే ఒకటే భయపట్టిస్తారు వీళ్ళు, ఏంటంటే పట్టుకుంటే గోప్రో ఖీచ్లేక, పట్టుకుంటే లేదా గాడి సీజ్ కడదేగా ఇట్లా చెప్తారు. పట్టుకుంటే బండి సీజ్ చేస్తారు, లేదంటే గోపుర గుంజుకుంటారు, ఇదే చెప్తారు. ఏం అర్థం కావట్లేదు అసలు, తీయాలా వద్దా, భయం 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 భయం, ఒకటే భయం. చూడండి ఇలాంటి ఓహో మొత్తం మునిగిపోతుంది. అమ్మా రోడ్డు ఇది మొత్తం లొకేషను ఒక రేంజ్గా అసలు చెప్పుకోలేను నేను. అసలు గోప్రో అలౌ చేయండి ఇలాంటి దగ్గరికి ఎందుకు వచ్చినా నేను అనిపిస్తుంది. చూడండి రకరకాల పూలు, ఈ లొకేషన్ చూడండి రైట్ సైడ్ మొత్తం హాలీవుడ్ సెట్ ఇది అంతే. నాకు లదాఖ్ వెళ్ళినప్పుడు కాశ్మీర్లో పెల్గాంలో ఎక్కడ కనిపించలే ఇలాంటి లొకేషన్ అయితే. ఇక్కడ అయితే ఒక రేంజ్గా, నేను ఎట్లా వివరించాలి మీకు, ఎట్లా చెప్పాలి అని నాకైతే అర్థం అవ్వట్లేదు. అందుకే ఏదైతే అది చూసుకుందాం. ఇంకా ముందర కెమెరా గుంజుకుంటారా, గుంజుకొని ఇవ్వండి చూద్దాం, మాట్లాడదాం. మీకేమో చూపించాలని నా కోరిక. ఇంత దూరం వచ్చి నాకు ఈ వీడియో లేకుంటే ఇట్లా చాలా పైసలు ఖర్చు పెట్టిన అనే ఒక భయం. ఇక్కడ చూడండి ఒక విలేజ్ వచ్చింది, ఇంత లోపల చిన్న విలేజ్. ఇక్కడ అన్నీ మనకి చలికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ ఇస్తున్నారు, అమ్ముతున్నారు. షాప్స్ అంటే పైన మంచు ఉంటుంది కాబట్టి ఇక్కడ షూస్, వాటర్ ప్రూఫ్ షూస్ ఇవన్నీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనుకుంటా. ముందర మనం చూడండి మొత్తం మంచు. మనం ఇప్పుడు వెళ్ళిపోయే ప్లేస్ ఏమో 0 పాయింట్ అంటారంట, మొత్తం మంచి అంట. కొంచెం ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గుతుంది అని చెప్తున్నాడు. చూద్దాం. మన వాళ్ళు అయితే ముందర వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఆగి గోప్రో తీసేలోపు వాళ్ళు వెళ్ళిపోయారు. ఏదైతే అది గోప్రో పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయినా నేనైతే. చూడండి ఇక్కడ మొత్తం రైట్ సైడ్ చూడండి కుల్ల జాగా, చాలా మంది టూరిస్ట్ ఉన్నారు. ఎంతాంగ్ వెళ్ళి అనుకుంటా ఇది సైడ్ ఇచ్చిండి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి రోడ్డు గుంతలు పడేసరికి వీళ్ళందరూ మూసేస్తారు రోడ్ని, అంటే ప్యాచ్ వర్క్ చేస్తారు. వాడు భయపట్టి చంపుతుండు. ఇట్లా కాదని ఇంకొక దగ్గర ఒక అతను వచ్చిండు పంజాబ్ నుంచి, అతను గోప్రో పెట్టుకుని వెళ్తుండు. అరే ఇంకా అతను పెట్టుకుని కదా, అతను అడిగిన ఎక్కడైనా ఆపిర్రు అంటే ఎక్కడ ఆపలేదు నాకైతే మరి అన్నాడు. సరే ఇంకా వానికి ఆపనప్పుడు మనకెందుకు ఆపుతాడు అని నేనైతే గోప్రో స్టార్ట్ చేసిన. ఇంకా ఏదైతే అది మాట్లాడుకుందాం, రిక్వెస్ట్ చేద్దాం, వింటారు కదా, మరీ అంత దౌర్జన్యం అయితే కాదు కదా అని నేను కూడా ఆన్ చేసిన. ఓ పురుగు వచ్చింది ఏదో. చూడండి మన ముందల మంచు పర్వతాలు ఉన్నాయి, మనం వెళ్ళేది అక్కడనే అనుకుంటా. ఓ అశోక్ ల్యాండ్ మొత్తం లేబర్ వస్తారు ఇలా. ఇక్కడ మొత్తం రోడ్ వరకే నడుస్తుంది ఎట్ ఎ టైం, ఎందుకంటే ఇక్కడ మంచు వల్ల వస్తాయి కదా, మంచు కరిగిన తర్వాత 6 నెలలు పని ఉంటుంది అనుకుంటా. 6 నెలలు మంచు పడుతుంది కాబట్టి ఇక్కడ 6 months వర్క్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఆ మంచు పడిన తర్వాత కరుగుతుంది కదా, కరిగి మొత్తం ఇలాంటి గుంతలు రోడ్డు కొట్టుకోపోతుంది కదా, మళ్ళీ ప్యాచప్ చేయాల్సిందే ఇల్లు ప్రతి 6 నెలలకు ఒకసారి. చూడండి మన ముందర చూడండి ఆపోజిట్లో మొత్తం మంచు. మనం ఎక్కాల్సిన ప్లేస్ అదే అనుకుంటా. మొత్తం మంచు ఉంటుంది అని చెప్తారు. ఈ కోల్కతా నుంచి వచ్చారు కదా ఒక 4 వాళ్ళైతే చెప్పారు. వాళ్ళెమ్మటే లీడప్ అవుతున్నాం, ఎందుకంటే వాళ్ళకి కొన్ని ప్లేసెస్ తెలుసు అంట. అందుకే వాళ్ళెమ్మటే రూమ్లో ఉన్నాం నైట్. నిన్న కూడా వాళ్ళెమ్మటే పోయి వచ్చినాం. కొంచెం ఎందుకు చెప్పాలి కానీ బాగానే చూసుకున్నారు వాళ్ళు. నైట్ మ్యాగీ కూడా అక్కడ వండినప్పుడు వాళ్ళదే మొత్తం. నేనైతే ₹1 ఇవ్వలేదు. అక్కడ మ్యాగీ మాత్రం నేనే వండి అందరం అయితే తిన్నాం. మస్తు ఎంజాయ్ అనిపించింది. కాకపోతే ఆ చైనా బార్డర్ దాటనిస్తే ఇంకా బాగుండు. నిన్న చైనా బార్డర్ దాటనివ్వకుండా అక్కడనే ఆపేసారు ఫుల్. అక్కడ మొత్తం ఎట్లా అంటే వర్షం కాదు అది, మొత్తం అది ఏమంటారు మబ్బుల నుంచి స్నో నుంచి వచ్చే చినుకులు, జల్లులు అంటారు చూసారా, ఆ జల్లులు పడుతుంటే. యాక్చువల్లీ నిన్న ఏంటంటే మేము ఈ రైన్ గేర్ తీసుకుపోలేదు, చలి ఒక రేంజ్లో పెట్టింది. కాలేదు అసలు. గైస్ వచ్చేసాం మంచు పర్వతాల్లోకి అయితే వచ్చేసాం, 0 పాయింట్ దగ్గరికి. ఇక్కడ చూడండి మొత్తం మంచిగా ఉంది. మన బ్యాక్ సైడ్ కనిపిస్తుందా? ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. పైన మొత్తం చూడండి, ఇది లాస్ట్ ఇంకా ఇక్కడ వరకు అయితే ఎండ్ ఉంది, బైక్స్ పోనీయట్లేదు. అక్కడ నుంచి చైనా బార్డర్ అంట. ఇక్కడ చూడండి కొంతమందికి ఆక్సిజన్ అందట్లేదు, ఆక్సిజన్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడైతే మనం అక్కడికి మంచు దగ్గరికి వెళ్దాం. వస్తుంటే ఏమైందంటే నేనైతే కొంచెం దూరం వరకు అయితే రికార్డ్ చేసిన, ఆ తర్వాత మనకి అలౌ చేయలేదు. అక్కడ ఆపిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఏదైనా కెమెరాలు కనిపిస్తే గుంజుకుంటామని చెప్పారు. కానీ ఏం లేదు, మొత్తం భయపడేయనికే చేస్తారు. మా గ్రూప్లో ఎవడైతే ఉండో ఆడు ఇంకా దుపేలుగాడు అన్నట్టే చెప్పాలి. ఎందుకంటే వాని వల్ల మొత్తం ఇరుక్కుపోయినాం మేమైతే గోప్రో పెట్టకుండా. అసలు గోప్రో ఏమనట్లేదు, ఎవడు ఆపలే ఇంతవరకు అయితే. మంచిగానే ఉంది, పెట్టుకొని వస్తే అయిపోయేది.
వాడుండి మాకు ఎప్పుడో చెప్పిండు పెట్టుకోవద్దని చెప్పిండు, అందుకే మేము పెట్టుకోవట్లేదు, వీళ్ళే పెట్టుకురని ఇట్లా చెప్పేసిండు. అలా ఒకడు ఉండి పల్సర్ బైక్ అని చెప్పలే, వాని వల్ల మొత్తం ఫెయిల్ అయిపోయింది. అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే రికార్డ్ చేద్దామని రికార్డ్ చేసిన, కొంచెం అయితే రికార్డ్ అయింది అక్కడ మధ్యలో మౌంట్కి పెట్టుకొని హెల్మెట్కి. ఇప్పుడైతే అక్కడ మంచి దగ్గరికి అయితే వెళ్దాం మనం. ఇప్పుడు మనకైతే అడ్వెంచర్ రూట్ వచ్చింది చూడండి, ఇదైతే దాటాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే. యాహోగా జానే పర్రే దుక్కడ సాంబా దాటేసిన అయితే. సాయి ఎట్లా వస్తున్నావు, రాగలవా? దా ముందు దాన్ని నేనైతే ఎలాగోలా వచ్చేసిన, సాయి వస్తుండే వెనకంగా. ఈ రాళ్ళు జారుతాయి, చాలా జాగ్రత్తగా నడవాలి. ఇప్పుడైతే అరే ఇండియా ఫ్లాగ్ తెచ్చేది ఉంది సాయి, నా బ్యాగ్లో ఉంది, తేనాపై. గైస్ చూడండి మంచులోకి అయితే వచ్చేసాను. దేవరకొండ నుంచి ఎన్నో వేల కిలోమీటర్ దాటుకొని చైనా బార్డర్ వరకు అయితే వచ్చి, ఇక్కడ చైనా బార్డర్లో మొట్టమొదటిగా ఒక దేవరకొండ వ్యక్తిగా, దేవరకొండ నివసించే మొట్టమొదటి వ్యక్తిగా అయితే నేను ఇక్కడ అడుగు పెట్టేసా. ఇంతవరకు అయితే దేవరకొండ నుంచి అయితే ఎవరు రాలేదు. చాలామంది ఇటు సైడ్ నార్త్ సైడ్ రానిక చాలా భయపడతారు. నేనైతే వచ్చి ఇక్కడ అడుగైతే పెట్టేశాను. ఎవరు సాధించని కష్టాన్ని నేనైతే సాధించాను. చూడండి మొత్తం మంచిగా ఉంది ఇక్కడ నుంచి చూడండి మొత్తం పర్వతాలు ఎలా ఉన్నాయి. ఇక్కడ వరకు అయితే చైనా బార్డర్ ఉంది, అక్కడికైతే వెళ్ళనిస్తలేదు. అక్కడ కనిపిస్తుంది కదా మన బేస్ క్యాంప్, అది మిలిటరీ వాళ్ళది. అక్కడ వరకు లాస్ట్. నిన్న కూడా వెళ్ళిన చైనా బార్డర్, కాకపోతే అది వేరే సైడు, ఇది వేరే సైడు. కాకపోతే అక్కడ అలౌ చేయలేదు మమ్మల్ని వీడియో తీయనిక, అందుకే వీడియో తీయలేకపోయినాను. ఇక్కడికి వచ్చి వీడియో అయితే తీసాను. ఇంత దూరం ట్రావెల్ చేయడం, నా దేవరకొండ నుంచి ఏదో ఒకటి సాధించాలని నా పట్టుదలతోటి ఇంత దూరం అయితే ఇక్కడికైతే వచ్చేసాను. నన్ను సపోర్ట్ చేసిన మీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నన్నైతే చాలా సపోర్ట్ చేసిర్రు. నాకు ఒక అన్న కూడా ఉండు, ఆ అన్న అయితే నాకు ఇక్కడికి రానిక చాలా సపోర్ట్ చేసిండు. అన్న పేరు ఇప్పుడైతే చెప్పాను, మరి కొన్ని రోజులలో అన్న ఎవరో మీకు వివరంగా చూపిస్తాను, పరిచయం చేస్తాను. అన్న ఫోటో తీసుకొని అయితే నేను లదాఖ్, జోజిలా పాస్ లేదా కార్తుంగ్లా పాస్, ఇవన్నీ హయ్యెస్ట్ మౌంటైన్ దగ్గరికి అయితే 16,000 హయ్యెస్ట్ ఆల్టిట్యూడ్ ఉన్న దగ్గర అయితే మన అన్న ఫోటో తీసుకొని అయితే నేను వెళ్తాను. ఆ అన్న ఎవరో మీకు కూడా అప్పుడు చూపిస్తాను. అన్న చాలా థ్యాంక్స్ అన్నాను, ఇంత దూరం నాకు సపోర్ట్ చేసినాం. ఇంత దూరం రానిక ఎవరు చేయలేని పని నేను చేసి చూపిస్తున్నాను. నీ పేరు నిలబెడతానని మాటిస్తున్నాను అన్న. ఇక్కడ చూడండి పైనుంచి అయితే మబ్బులు పోతున్నాయి, చాలా చలిగా ఉంది ఇక్కడైతే. అసలు చలికి తట్టుకోలేని పరిస్థితి. ఇక్కడ చూడండి ఒక అమ్మాయి స్లీవ్ లెగ్స్గా వచ్చింది, కింద పాయింట్ వేసుకోకుండా. ఎట్లా ఉంటుందో ఏమో తెలియదురా నాయన, తట్టుకోలేకపోతున్నాం. మేమే ఇన్ని వేసుకొని, ఇన్ని పాయింట్, షర్టు, లోపడంగా రైడింగ్ గేర్, జాకెట్, రెయిన్ గేర్ ఇవన్నీ వేసుకొని ఇంత దూరం వచ్చినాం. మాకే చలిగా ఉంది. ఇక్కడ చూడండి, చూసారు కదా, నిజంగా హ్యాండ్సప్ చెప్పాలి ఆమెకి, ఎట్లా తట్టుకుంటుందో ఏందో. ఇక్కడ చూడండి అందరైతే చాలామంది ఉంటారు, ఇక్కడ ఫొటోస్ దిగుతారు. ఇంకా కొంచెం అంత పైకి ఎక్దామా, అక్కడికి వెళ్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. మీరైతే ఈ వీడియో మొత్తం చూడండి, సూపర్ ఉండబోతుంది. ఏంటంటే బైక్కి కెమెరా మౌంట్ చేయనిక అలౌ లేదు కాబట్టి కొంచెం అయితే కష్టం అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే వీడియో దీనికి అవుతుంది. ఇక్కడికి రానికి ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్న, దెబ్బ మీద దెబ్బ. ఇక్కడికి రానిక ముగ్గురం అయితే వచ్చినాం ఇక్కడికి వద్దామని. ముగ్గురిట్లో ఒకరైతే వెళ్ళిపోయారు, ఆ ఒక్కరు కూడా ఇద్దరం వచ్చినాం ఇక్కడికి. ఆ ఇద్దరిట్లో కూడా ఒక అతను వెళ్ళిపోతా అంటుండు. అయినా సరే ఇది ఒక్కటి చూద్దాం, చేద్దాం, వెనక్కి వెళ్ళేది లేదు అని చెప్పిన తర్వాత కూడా వినకుండా ఒకరైతే వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకైతే ఇంకో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి సాయి సపోర్ట్ అయితే వచ్చిండు. కానీ అతనికి కూడా చాలా కష్టంగా ఉంది. రాను అన్నాడు. ఇది ఒక్కటే వస్తా, మేఘాలయ కూడా రానంటుండు. కానీ చూడాలి, మేఘాలయ వెళ్ళాలని నాకుంది. ఇలాంటి ధైర్య సాహసాలు చేయాలి, ఇంకా నా పేరు నిలబెట్టాలి, పరువు కాదు, నా దేవరకొండ పేరు నిలబెట్టాలి. ఇంకా ఇలాంటివి చాలా సాధించాలి, నేను చాలా చేయాలి. మీరైతే నా
వీడియోస్ని లైక్ చేసి ఇంకా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే మన దేవరకొండని ఎక్కడికో తీసుకెళ్తా. నా దేవరకొండ నా పేరు నేనున్న దేవరకొండ పేరు ఉండాలని నా ఛానల్ పేరు కూడా అజీజ్ దేవరకొండ పెట్టుకున్నాను. ఎందుకంటే ఎవరైనా అడిగినా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఎవరు నువ్వు అంటే అజీజ్ దేవరకొండ, నాది దేవరకొండ ప్రాపర్ అని ఇలా చెప్పడానికి వీలుగా ఉంటుందని నేనైతే నా పేరు అజీజ్ దేవరకొండ అయితే పెట్టుకున్నాను. మీరైతే నాకు ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి నుంచి జాడుతుంది ఐస్ల నుంచి వస్తావరా నాయనను రే జాడుతున్నా. అక్కడి నుంచి ఐస్ జాడుతుందని నేను ఈ రాళ్ళపై నుంచి అయితే వెళ్తున్నాను. ఇంకా పైకి వెళ్దాం. అట్లా చాలా మంది పైకి వెళ్ళిరు. అసలు పైన ఏముందో చూద్దాం. ఆయాసం అయితే ఫుల్ వస్తుంది. మేమైతే ఆక్సిజన్ బాటిల్ తెచ్చుకోలేదు. అమ్మ ఎదురా నాయన రెండు రాళ్ళు ఎక్కగానే ఆయాసం వస్తుంది. అమ్మ అసలు ఇదేంది కొంచెం దూరం ఎక్కగానే ఆయాసం ఫుల్ వస్తుంది. ఇక్కడ ఆల్టిట్యూడ్ తక్కువ ఉంటుంది కదా, అందుకే ఊపిరి ఆడతలేదు. పైన మేఘాలు చూడండి ఎట్లా పోతున్నాయి. అదే చూడండి మిలిటరీ బేస్ క్యాంపు. పోనీ ఇవ్వట్లేదు అక్కడికి ఎందుకో మరి. దా 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 సాయి చెవులు అయితే ఒక రేంజ్ ఇట్లా గాలికి ఆగమైపోతుంది. చూడండి అక్కడ పైనుంచి అయితే కిందికి వచ్చేసాను. ఇక్కడ రానికైతే చాలామంది ధైర్య సాహసాలతో కార్లలో వస్తారు తప్ప బైక్ మీద రానికి అయితే ఎవరు సాహసం చేయరు. నేను దేవరకొండ నుంచి ఇంత దూరం వరకు అయితే బైక్ మీద అయితే వచ్చేసాను గైస్. మధ్యలో అయితే ఇక నెక్స్ట్ మన ట్రిప్ అయితే ఇక్కడ నుంచి మనం రిటర్న్ అయితే వెళ్ళబోతున్నాం. సిక్కిం నుంచి మళ్ళీ గ్యాంగ్టాక్కి వెళ్ళబోతున్నాం. అంటే సిక్కిం లాచోంగ్ నుంచి మన గ్యాంగ్టాక్ అయితే వెళ్తాం. ఒకవేళ ఈరోజు అవుతుందా లేదా గేట్స్ అయితే ఓపెన్ ఉండవంట. ఎందుకంటే 3 వరకే క్లోజ్ చేసేస్తారంట. ఎందుకంటే ఆల్టిట్యూడ్ తక్కువ ఉంటుంది కదా, చలి చాలా విపరీతంగా పెరిగిపోతుంది. మనం ఆ ఘాట్స్ రోడ్ అన్నీ దాటాలంటే ఒక మినిమం చాలా టైం పడుతుంది. నైట్ అయిపోతే మళ్ళీ ఎక్కడైనా ఇరుక్కుంటే చాలా ఇబ్బంది అవుతుందని 3 o'clockకే క్లోజ్ చేస్తారంట మిలిటరీ వాళ్ళు. ఒకవేళ ఓపెన్ ఉంటే ఈరోజు వెళ్తాం, లేదంటే నైట్ స్టే చేసిన రూమ్లోనే ఈరోజు అయితే స్టే చేయబోతున్నాం. ఇక ఇక్కడి నుంచి అయితే మనకి ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ అయితే ఏం లేదు. ఇప్పుడైతే సిక్కింని వదిలి వెళ్ళే టైం అయితే దగ్గర వచ్చేసింది. చూడండి ఇక్కడ నుంచి మొత్తం ఫాగ్ అయితే చూడండి ఎలా వస్తుంది పైనుంచి. ఈ పైనుంచి మొత్తం ఫాగే. వితిన్ సెకండ్లో ఇక్కడ వెదర్ చేంజ్ అవుతుందంట. చూద్దాం. ఇప్పటికైతే చాలా మైనస్లో ఉంది. ఇక్కడ అయితే -10 degrees నడుస్తుంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఎంత టెంపరేచర్ ఉంది చూద్దామన్నా కూడా సిగ్నల్స్ లేవు ఇక్కడ. మొత్తం చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ మంచు పర్వతాలే. మొత్తం చుట్టూ మంచిగా ఉంది. నేనైతే అసలు మాట్లాడడానికి వస్తలేదు, నాకే ఆయాసం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కొంచెం పై వరకు ఎక్కి వచ్చాను కదా, ఆయాసం ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఆల్టిట్యూడ్ తక్కువ ఉంటుంది, ఊపిరితిత్తులకి ఆక్సిజన్ సరిగా పంప్ అవ్వదు. దానికోసం కొంచెం రిస్కీగా ఉంటుంది ఈ ప్లేస్. ఇప్పుడు చూడండి మన వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కుతున్నారు పైకి. తిన్నారేమో వాళ్ళు అక్కడ. మేమైతే ఏం తినలేదు. మార్నింగ్ నేనైతే అక్కడ బ్రెడ్ జామ్ అయితే తిని వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఇక్కడ మ్యాగీ అట్లా తిందాం. గాలి అయితే ఒక రేంజ్లో గాలి వీస్తుంది, చల్లగాలి. ఇప్పుడైతే చూడండి ఎట్లా దాటుతారు అందరూ. ఇవన్నీ దాటుకుంటూ అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం అక్కడికైతే మనమైతే వెళ్ళొచ్చాం. వీళ్ళు ఇప్పుడు దాటుకుంటూ అక్కడికి వెళ్ళాలి. మాట్లాడుతుంటే నోట్ల నుంచి పొగ చూడండి ఎలా వస్తుంది. ఇప్పుడైతే నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను బండి దగ్గర. ఎందుకంటే బండి దగ్గర కొన్ని కెమెరాలు అవి ఉన్నాయి నా ట్యాంక్ బ్యాగ్లో. ఎవరైనా తీసుకెళ్తారేమో చూడాలి. ఎందుకంటే అంత దూరం వెళ్ళిపోయినా నేను మళ్ళీ బ్యాగ్ దగ్గర చూసుకోవాలి. అందులో నుంచి ఒక్క వస్తువు పోయినా కూడా నేను తీసుకొని ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది. చూసారు కదా మన ఇండియా ఫ్లాగ్. నేనైతే నా ఇండియా ఫ్లాగ్ తెచ్చాను. టాప్ బాక్స్లో అక్కడే మర్చిపోయాను. టాప్ బాక్స్ తీసుకురావాలి. చూడండి టాప్ బాక్స్ అక్కడే మర్చిపోయాను. ఎందుకంటే ఇక్కడ రానికి కొంచెం రిస్కీ ఉంటుంది కాబట్టి వెయిట్ లేకుండా ఈజీగా రావాలని అయితే మేము ట్రై చేసినాం. చూడండి ఆకలి అవుతుందని గుగ్గిలు అయితే తింటున్నా.
ఇక్కడ కూర్చొని 50 రూపీస్ అంటే ఇక్కడైతే సిగ్నల్ అయితే లేదు అసలు. గూగుల్ పే ఫోన్పే చేద్దామన్నా మన ఎమ్మటి వచ్చిన ఒక కేరళ అన్న దగ్గర అయితే క్యాష్ ఉన్నాయంట. రూమ్కి వెళ్ళిన తర్వాత నేను పంపిస్తా ఇచ్చేయంటే ఇచ్చిండు. చూడండి గుగ్గిలు ఎలా ఉన్నాయి, 50 రూపాయలు అంట. కానీ బాగానే ఉన్నాయి, తినొచ్చు, ఏం కాదు. ఏదో ఒకటి ఇప్పుడు కడుపు అయితే నింపుకోవాలి కాబట్టి తినాలి, తప్పదు. అదే 50 రూపాయలు పెడితే మన దగ్గర మంచి ఫుడ్ వస్తుంది, తప్పదు. ఇంకా కొన్ని దగ్గర అయితే డబ్బులు పెట్టాలి. ఇంత ఆపుకుంటూ వచ్చినా కూడా డబ్బుల్ని ఏడో ఖర్చు కావాలో ఆడ ఖర్చు అయిపోతాయి ఖచ్చితంగా. ఇక్కడ లొకేషన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఇక్కడ ఇలా కూర్చొని తింటుంటే స్వర్గంలో కూర్చొని తిన్నట్టే ఉంది, సూపర్. చూడండి మనం వచ్చిన ప్లేస్, వెల్కమ్ టు 0 పాయింట్. యూఆర్ హెల్డ్ ఆల్టిట్యూడ్ అంట, 16,000 ఫీట్లో ఉన్నాం ఇప్పుడైతే మనం. చూడండి 16,000 ఫీట్ పైన వచ్చిన మందుకి ఇంత ఆయాసం వస్తుంది, ఇంత ఆల్టిట్యూడ్ ఉంది. కనిపిస్తుంది కదా నా వెనక బోర్డు. చాలా కష్టం ఇక్కడికి రావాలంటే, అంత ఈజీ కాదు గాయస్ ఇంత దూరం రావాలంటే. చూడండి నా కళ్ళు చూడండి ఎలా అయిపోయినాయి, నా నోట్ల నుంచి పొగ వస్తుంది, అసలు అవ్వట్లేదు నాకైతే అసలే. ఊపిరి ఆడట్లేదు అసలే, చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక దగ్గర కూర్చున్నాను చూడండి, నా బైక్ దగ్గర. ముందర ఏదో ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది, వెహికల్స్ అయితే పోతున్నాయి చూడండి. రోడ్లు ఖరాబ్ ఉంటే వేస్తాయి ఇప్పుడు. గైస్ చూడండి ఇప్పుడైతే మనం హాట్ స్ప్రింగ్ దగ్గరికి వెళ్తున్నాం. అంటే హాట్ వాటర్ వస్తాయి మొత్తం ఇంత చల్లటి ప్రదేశంలో కూడా హాట్ వాటర్ ఇట్లా పొంగుతుంటాయంట. అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఇక్కడ అయిపోయింది మనం చూసేదంతా. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం, నాకు కూడా చూడాలని ఉంది అది. ఇంత చల్లటి ప్రదేశంలో అలాంటి హాట్ వాటర్ ఇట్లా పొంగుతుంటాయంట. చూద్దాం ఏమవుతుందో. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. వచ్చేసాం మనం. ఆ వాటర్ అయితే ఎక్కడ వెళ్తాయో అక్కడికైతే వచ్చేసినాం. ఇదేదో బాత్రూమ్ లెక్క ఉంది, మరి ఇక్కడ వాటర్ ఎట్లా వస్తాయో. अच्छा ये है, इधर से गर्म पानी आता है, पानी गर्म ही है, नहा सकते क्या? ఇదే చూడండి వాటర్ అందులో నుంచి వస్తాయంట, హాట్ వాటర్. పొగలు వెళ్తూ వెళ్తున్నాయి. స్మెల్ వెరైటీగా వస్తుంది, స్మెల్ మాత్రం వెరైటీగా వస్తుంది. కైసా స్మెల్ अलग ही आ रहा है. किधर से आ रहा है? స్మెల్ అయితే వెరైటీగా ఉంది. మనం పచ్చడి వేసుకుంటాం సరే. ఓ చాలా వేడిగా ఉంది. किधर से आ रहा है? दिखेगा? ఇదేందో రూమ్ కట్టిరు వెరైటీగా. దీని వెనక అయితే ఎట్లా వస్తుంది ఏంది వాటర్ అనేది తెలియదు. कैसा आ रहा है पानी? हाँ वो भी गर्म है, ఇక్కడ కూడా వాటర్ హీట్ అండి. చూడండి आ रहा कैसा पानी वो पता चलना चाहिए. अंदर से यार, अंदर अंडरग्राउंड से आ रहा, ऊपर से बर्फ गिरा यार, స్నోఫాల్ అవరా. స్నోఫాల్ అవుతుంది గాయస్ ఇప్పుడైతే. పైనుంచి మంచు పడుతుంది. वो ठंडा होगा. ये किधर से आ रहा पता नहीं. అండర్గ్రౌండ్ నుంచి వస్తున్నాయంట. పైనుంచి మంచు పడుతుంది గాయస్, లైట్గా పడుతుంది, అంత ఎక్కువ ఏం లేదు. कैसा हो? ठंडा है, ठंडी से वो गर्म हो रहा है हाथ. इधर जाके देखते कैसा आ रहा है अभी. लेकिन स्मेल बहुत गलीज आ रहा ना. స్మెల్ మాత్రం చాలా గలీజ్గా వస్తుంది. హాట్ వాటర్ అన్నారు చూసారా అది. ఇప్పుడైతే ఇక్కడ స్నోఫాల్ అవుతుంది, లైట్ స్నోఫాల్ అవరా. ఇక్కడ చూడండి నేచర్ని ఖరాబ్ చేస్తారు మొత్తం. ఇక్కడ బీర్ అవి తాగేసి ఇంత మంచి నేచర్ని వీళ్ళు ఖరాబ్ చేస్తారు. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఇట్లా పోయే కొద్దీ. ఇక్కడైతే ఏం లేదు, రాయి మీద రాయి పెట్టింది అంతే, కుచ్బిని ఏదని. వాటర్ ఎట్లా వస్తున్నాయేమో తెలియదు కానీ
ఇక్కడైతే ఏం లేదు. నాకు తెలిసి అండర్ గ్రౌండ్ నుంచి కొండల లోపల నుంచి వస్తున్నట్టుంది వాటర్. ఇక్కడ చూడండి కొంచెం ఉస్కి అందర్ చూడండి మొత్తం పైన పెద్ద పెద్ద ఎవరెస్ట్ ఉన్నాయి, పైన మంచి ఉంది. ఇంకా చూడండి ఫైనల్లీ స్నోఫాల్ అయితే అవుతుంది. మీకు కనిపిస్తుందో లేదా తెలియదు, నా హెల్మెట్ లోపల మొత్తం పోతుంది. చూడండి స్నోఫాల్ అవుతుంది గాయ్స్. ఫైనల్లీ స్నోఫాల్ కూడా చూసేసాం మేము. ఇక్కడైతే బ్రిడ్జ్ కొంచెం కడుతున్నారు, ఇక్కడ ఆగినాం. స్నోఫాల్ ఫుల్ స్నోఫాల్. చాలా రోజుల తర్వాత స్నోఫాల్ చూసాం గాయస్. మేమైతే నేను అప్పుడు లదాఖ్లో జోజిలా పాస్ దగ్గర చూసింది, ఇప్పుడైతే మళ్ళీ చూశాను స్నోఫాల్. ఫుల్ స్నోఫాల్ పడుతుంది ఇక్కడ. మొత్తం హెల్మెట్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. అదృష్టం అంటే ఇట్లనే ఉంటుంది, ఎవరికి చూడాలో వాళ్ళే చూస్తారు స్నోఫాల్ ఇలాంటిది. ఇప్పుడైతే చూడండి మొత్తం స్నోఫాల్ అవుతుంది. కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ స్నోఫాల్ అవుతుంది మొత్తం. చూడండి ఇక్కడ బ్రిడ్జ్ రిపేర్ అవుతుంది, మిలిటరీ వాళ్ళు అయితే రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం స్నోఫాల్ పడుతుంది, హెల్మెట్ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి అయితే మేము వెనక్కి వచ్చేసాం. ఇంకా ముందర స్నోఫాల్ ఎలా ఉందో తెలియదు, స్నోఫాల్ పడుతుంది అనుకుంటాం ముందరైతే. మనమైతే ఇప్పుడు కెమెరా మౌంట్ చేద్దాం, ఏదైతే అది పడుతుంది పైనుంచి. ఇప్పుడైతే కెమెరా హెల్మెట్కి పెట్టేశాను. చేతులు చూడండి ఎంత ఫ్యూజ్ అయిపోతున్నాయి. అసలు గ్లౌజెస్ తీసేస్తే చచ్చిపోయినట్టే ఉంది. ఇక్కడ మొత్తం -డిగ్రీలో ఉంది. ఇక్కడ చూడండి బ్రిడ్జ్ రిపేర్ అవుతుంది, ఇక్కడ చాలామంది స్నో పడుతుందని, స్నోఫాల్ అవుతుందని ఇక్కడ బ్రిడ్జ్ కొంచెం ఖరాబ్ అయింది, అదైతే రిపేర్ చేస్తున్నారు ఇప్పుడైతే. చూడండి ఇప్పుడు అది రిపేర్ అయిపోయిన తర్వాతనే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఈ నుంచి మొత్తం మిలిటరీ ఉంది ఇక్కడ. ఇంత మంచులో చూడండి, మంచు పడుతుంది, మంచులో ఇలాంటి రిపేర్లు చేస్తారు వీళ్ళు. నిజంగా ఇలా హ్యాండ్స్ అప్ చెప్పాలి. నాకైతే కొంచెం ఊపిరి ఆడట్లేదు సరిగ్గా, కొంచెం ఆయాసంగా ఉంది. చేతులు మొత్తం చల్లగా అయిపోయినాయి. దగ్గరికి వచ్చేసాం. మేమున్న రూమ్ ఇదే, అదే మా క్యాంటీన్. నేనైతే వచ్చేసాను ఫాస్ట్గా, మన వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళే వస్తారు చిన్నగా. ఇంకా రాలేంది, ఎక్కడైనా ఆపిరైంది వీళ్ళకి. నా వెనుకనే ఉండే గైస్, వాళ్ళు రాలేకపోయారు, నేను వచ్చేసిన. రైడ్ అయితే సూపర్ అయిపోయింది. మీరైనా ఎవరైనా నాకు ఆ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మన కొత్త వీడియోస్ మాత్రం మీకు అప్డేట్ వస్తుంటాయి. ఈ వీడియో ఇక్కడి వరకు అయితే ఎండ్. రేపైతే మన ప్రయాణం ఎక్కడికో రేపే చూద్దాం.